గదిలో చెప్పా. నువ్వు చెప్పింది చేయకపోతే మా అత్తయ్య గారికి నా గురించి చెప్పి గెంటించేస్తాను అని బెదిరించావు. కలగన్నావా? వాళ్ళ శోభనం పెటాకులవ్వకుండా జరిగిందో ఇప్పుడు నిజంగానే నీ గురించి మీ అత్తకి చెప్పేస్తాను. నేను మెడబెట్టి బయటికి గెంటేస్తాను. లేదు ఊలేదు. చెప్పింది చేయకపోతే నేను చెప్పింది చేస్తాను. జాగ్రత్త. వెళ్ళి చెరగొట్టుపో. ఏంటిడు ఇందాక వీడేగా జరిపించు అన్నాడు, ఇప్పుడు జరిపించద్దంటాడేంటి? ఏంటో అంత గందరగోళంగా ఉంది. బాబోయ్, నా వల్ల కాదు. గదిలోకెళ్ళి తలుపు గడి పెట్టుకుని పడుకుంటాను. దేవి, ఇప్పుడే కదా జోరు అందుకోబోతుంది. మీరు ఏమైనా చేయగలరు స్వామి, అంతా మీ లీల. ఈ టైంలో సాంగ్స్ ఎవరు పెట్టుకున్నారు? మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. సాముదిన, సూర్య, వీళ్ళేంటి ఇక్కడ కూర్చొని పాటలు వింటున్నారు? పద్మదిన, పద్మావదిన, ఏంటి శామ్ పాటలు వింటూ పద్మక్కని తలుచుకుంటున్నావు? ఇక్కడే ఉన్నాను అని. ఉన్నావా? వచ్చాను కూడా. వచ్చిందంట. ఏ పద్మదిన, నిద్ర పట్టలేదా? చంటోడు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాడా? వాడేం డిస్టర్బ్ చేయట్లేదు, కానీ మీకేం డిస్టర్బెన్స్ అయిందని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? డిస్టర్బ్ ఏముంది, హాయిగా పాటలు వింటుంటే. అదేదో గదిలో వినకుండా ఇక్కడ వింటున్నారేంటా అని అడుగుతున్నాను. ఇది కూడా మనీలే కదా పద్మదిన. కదా. కాదని నేను అనలేదమ్మా. ఈ నైట్ మీ ఫస్ట్ నైట్ కదా. మన ఇంటికి వచ్చిన దంపతులు మిమ్మల్ని ఇద్దరిని ముస్తాబు చేసి మరీ గదిలోకి తీసుకెళ్లారు కదా. మరి అక్కడ ఉండకుండా ఆ డ్రెస్సుల్లో లేకుండా ఇక్కడ ఇలా ఉన్నారేంటా అని నా అనుమానం. ఓ అదా. అదే ఇక్కడ వై ఏం జరిగింది అసలు? ఏమీ జరగలేదు. అవును, ఏమీ జరగలేదు. ఏం జరగలేదని తెలుస్తుంది. అదే వై. నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు పద్మదిన? తెలియనట్టు మాట్లాడుకో. అదే వై. ఏంటక్క వై? రే, ఎందుకురా నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నారు? అసలు ఏం జరిగిందో చెప్పండి. అవును,
ఇంతకీ ఆ ఫస్ట్ నైట్ అరేంజ్ చేసిన దంపతులేరి? ఓ వాళ్ళ వాళ్ళే. పిల్ల పాపలతో 10 కాలాల పాటు సుఖంగా ఉండమని ఆశీర్వదించి అప్పుడే వెళ్ళిపోయారుగా. బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చి అప్పుడే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళారు సరే, ఆ బ్లెస్సింగ్స్ నెరవేరడానికి పిల్లా పాపల సంగతి చూడకుండా ఇక్కడ పాటలు ఎందుకు వింటున్నారు? వినాలనిపించింది. అవునవును, వినాలనిపించింది. మరి పిల్లల విషయం చూడాలనిపించట్లేదా? నువ్వు కన్నా ఆలోచిస్తానులే. ఆ, నాతో మీకు పనేంటి? ఆ? మా పిల్లలతో నీకు పనేంటి? అబ్బా, నాకు పిచ్చెక్కించకండి, మీరు పిచ్చిగా మాట్లాడకండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ముఖ్యంగా అది ఇప్పుడు అవసరం. ఏంటక్క? రేయ్, తొందరగా మీరు బిడ్డను కంటేనే మన వాళ్ళు వాణ్ణి చూసి సామదుల మీదున్న కోపాన్ని పోగొట్టుకుంటారు. అప్పుడు ప్రశాంతంగా ఉంటారా, ఇక గొడవలే ఉండవు. అందుకని పిల్లల్ని కనండి. మాకు మాత్రం ఆ కోరిక ఉండదా పద్మజన? కాకపోతే మళ్ళీ కాకపోతే ఏంటి? దాంట్లో ఏముంది? మీరిద్దరు భార్యాభర్తలే కదా. అని మన వాళ్ళు అనుకోవడం లేదు కదా. వాళ్లే తర్వాత అనుకుంటారు. అలా అని నేను అనుకోను. అనుకున్న దాన్ని అయితే ఇంతకాలం ఎదురు చూడను, ఇన్ని అవమానాలు పడను. సాముదినా? అవును పద్మజన, నాకు కావాల్సింది బావొక్కడే కాదు, తనని పెళ్లి చేసుకోవడం ఒక్కటే కాదు, మా పెళ్లి అందరి అంగీకారంతో జరగాలి. అందరి ముందు బావ నా మెళ్ళలో 3 ముళ్ళు వేయాలి. అమ్మమ్మ నన్ను మనవరాలిగా, మా అమ్మను తన కూతురిగా, మా నాన్నని తన అల్లుడుగా యాక్సెప్ట్ చేయాలి. నా కుటుంబం ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకోవాలి. అప్పుడు కదా నేను కష్టపడిన దానికి అర్థం. ఇదే కదా మా అమ్మ కోరుకున్నది. అప్పుడే కదా తన కోరికను తీరుస్తాను అని నేనిచ్చిన మాట నిలబడేది. ఏంటి సూర్య? శామ్ చెప్పింది నిజమే కదక్క. అందుకోసమే కదా తను ఇన్ని కష్టాలు పడుతుంది. అదే, కానీ ఇంకా కష్టపడ్డం ఎందుకు అంటున్నాను. ఏంటక్క నువ్వు అనేది? రే, సాముదిని అనుకున్న దాన్ని నేను తప్పు పట్టట్లేదురా. మన వాళ్ల సంగతి తెలిసి ఇప్పట్లో మారతారు అనుకోవద్దని మాత్రం చెప్తున్నాను. చూస్తున్నారుగా ఎలా తయారయ్యారో వాళ్ళు. వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకుంటారనుకుంటున్నారా? ఒప్పుకోర్రా. మిమ్మల్ని ఒకటి కూడా కానివ్వరు. వాళ్ళు మారరు. మరి ఎలా చేస్తాను పద్మజన? మంచిగా వెళ్తే కాని పని భయపెడితే జరుగుతుంది కదా. ఆ రూట్లోనే వెళ్తాను. అందర్నీ నా రూట్లోకి తెచ్చుకుంటాను. గ్రాండ్మా, అత్తయ్యగారు చూడండి. నువ్వు ఇప్పుడు అంతవరకు వెళ్ళడం ఎందుకు సాముదునా? నువ్వు ఒక బిడ్డని కనిచ్చిన తర్వాత కూడా నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. అప్పుడు ఇంకెవరు మాట్లాడు కదా. అలా నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా పద్మజన. మిమ్మల్ని కష్టపెట్టడమే ఇష్టం అని చెప్తుంది గ్రాండ్మా. సాముదినా, నా మాట విను. నువ్వు పడిన కష్టం చాలు. ఇంకేం ఆలోచించకు. నేను చెప్పినట్టు చెయ్యి. వాడిప్పుడు నీ భర్త. నీ మెళ్ళో నా తమ్ముడు తాళి కట్టాడు కదా. కట్టలేదు పద్మజన.
సముద్ర, కట్టాడని నువ్వే కదా చెప్పింది. అది అబద్ధం. సామాన్యతో బావ పెళ్లి చెడగొట్టడానికే అబద్ధం ఆడాను. నా మెడలో నేనే తాళి కట్టుకుని బావ కట్టాడని అబద్ధం చెప్పాను. గ్రాండ్మా వింటున్నారు కదా? చిన్నత్తని భయపెట్టడం కోసమే, నా బావ నాకు దూరం కాకుండా ఉండడం కోసమే, ఆ సామాన్య ఆశ నెరవేరకూడదని, నా ఆశ నిలబడాలని లాయర్ చేత, మహిళా మండలి వాళ్ళ చేత మాట్లాడించి బెదిరించాను. చూసారా గ్రాండ్మా, అది ఎంతవరకు వెళ్ళిందో? నా పెళ్లి ఆపడం కోసం, మిమ్మల్ని భయపెట్టడం కోసం అదే తాళి కట్టుకొని మీ మనవడు కట్టాడని అబద్ధం చెప్పానని చెప్తుంది. ఇలాంటి దానికి ఇంకా భయపడతారా? అది చేసిన దానికి ఇంకా చూస్తూనే ఉంటారా? ఇప్పటికి కూడా దానికి బుద్ధి చెప్పాలని, ఇంట్లోంచి గెంటాలని అనిపించట్లేదా? ఇంకా ఆలోచిస్తున్నారంటే అత్తయ్య గారు? ఇంతకు తెగించిందని తెలిసి దాన్ని వదిలితే అది ఇంకా పేటరైపోతుంది. మీ పెద్దరికానికి మర్యాద ఉంచదు. మాతో పాటు మిమ్మల్ని దాని బానిసగా మార్చేస్తుంది. మనతో ఆడుకుంటుంది. ఇకనైనా దాని ఆటలు కట్టించండి. దాన్ని శాశ్వతంగా బయటికి పంపించండి. నేనింకా ఇలాగే వెళ్తాను. నా దారిలోకి తెచ్చుకుంటాను. వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను. అబద్ధం నీడలో బతుకుతున్న వాళ్లను నిజం వెలుగులోకి తెస్తాను. వాళ్ళ యాక్సెప్టెన్స్తో బావని నా సొంతం చేసుకుంటాను. ఆపవే. నాయనమ్మా, నువ్వు మాట్లాడుకో. దీని మాయ మాటలు నువ్వు నాకు చెప్పకు. దీని మాయలో నువ్వు పడింది కాక ఆ మాయలో నాకు చూపించాలని ప్రయత్నించకు. నమ్మను, ఇక నమ్మను. నువ్వేదో చేసుకుంటావని నేను భయపడ్ను. ఇది చెప్పిన అబద్ధంలో ఇకెవరిని ఉండనివ్వను. ఇది మాతో ఆడుకున్న చెలగాటంలో ఇంకెవరిని ఉండనివ్వను. ఇక దీంతో మాకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఏమైంది నాయనమ్మా? ఇంకా ఏం
కావాలి. నీ నాటకాన్ని ఇంకా ఏం చెప్పి బతికించాలనుకుంటున్నావు? అమ్మమ్మ, ఏంటి అమ్మమ్మ? నోర్మయ్. అమ్మమ్మట అమ్మమ్మ, ఇక నోరెత్తామంటే బాగుండదు. నీ గురించి మొత్తం తెలిసిపోయింది. నీ నోటితో వాగిందంతా మేం విన్నాం. నువ్వే తాళి కట్టుకొని వాడే కట్టాడని అబద్ధం చెప్పి వాడి చేత అదే నిజమని చెప్పించి వీడియో చూపించి మమ్మల్ని భయపెడతావా? హ, ఇక భయపడ్డా లేవు. ఎంతకు బరి తెగించావే! అబద్ధాన్ని మంచినీళ్ళు తాగినంత సులువుగా మాట్లాడిస్తున్నావు కదే. నీ గురించి నేను అనుకున్నది ఏమాత్రం తప్పు కాదని మరొకసారి రుజువు చేశావు. నీ బుద్ధి ఏమిటో బయటపడింది. ఇదే నీ బుద్ధిని ప్రత్యక్షంగా నిరూపించావు. ఛీ! నువ్వు నీ తల్లి లాంటి దానివని నిరూపించావు. ఆ తల్లికి ఎక్కడా తగ్గని మహా తల్లివని రుజువు చేశావు. అమ్మమ్మ, నేను ఇదంతా చేస్తుంది నీకోసం, కేవలం నీకోసం, నీ స్వార్థం కోసం, నీ మనుగడ కోసం చేస్తున్నావు. ఇలాంటి బతుకు బతుకినా మంచి అన్నది మచ్చుకైనా నీలో కనిపించట్లేదు. నువ్వు చెడిపోయింది కాక నా మనవణ్ణి కూడా చెడగొడుతున్నావు కదా. నాయనమ్మ, శ్యామును మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. శ్యామ్ చేస్తున్నది మీకు అన్యాయంగా కనిపిస్తున్నా దాంట్లో న్యాయమే దాగుంది. తన మంచితనం తెలపాలన్న తప్పనే ఉంది. తన మంచిది నాయనమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు చెడ్డది కాదు. వీళ్లే శ్యామును అలా చిత్రీకరిస్తున్నారు. మేమా? అంటావురా? అంటావు. ఇలా కాక ఇంకెలా అంటావు? దాని ఉచ్చులో పడిపోయావు కదా. మేము నీ కంటికి అలాగే కనిపిస్తాం. ఇక కనిపించాం, అది నీకు కనిపించదు కదా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడాల్సిందే మాట్లాడుతుందిరా మీ అమ్మ. నా మాట కూడా అదే. శ్యామ్ ఇంకా ఇంట్లో ఉండడానికి వీల్లేదు.